హలో గాయ్స్, ఇవాళ నేను మంచి ఫర్టిలైజర్ చూపిస్తున్నాను చూడండి. సమ్మర్ కోసం ఇది చాలా అవసరం మనకి. అన్నీ లిక్విడ్ రూపంలోనే అండి, అన్నీ వేసేయాల్సింది. ఇప్పుడు నేను ఇది బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను, పప్పు కడిగిన నీళ్ళు కూడా వేసేస్తాను. దాంట్లోనే 1 స్పూను మస్టర్డ్ పౌడర్ అండి, మిక్సీకి చేసుకొని ఇట్లా సన్నగా చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న మస్టర్డ్ పౌడరు. ఇదేమో గుడ్ల పెంకులు ఉంటాయి కదా, అది మిక్సీకి చేసి 1 టీ స్పూన్ వేసుకున్నాను. కావాలంటే ఒక 2 చిటికల సున్నమన్నా వేసుకోవచ్చు, లేకపోతే చాక్ పీస్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మనకు ఇదంతా కాల్షియం కోసం. మన దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇప్పుడు కాఫీ బెల్లం ఉంది, కాఫీ పొడి వేసేస్తాను. ఒక 2 గుప్పెడు వేసుకోవాలి. ఈ బెల్లం వేయడం వల్ల మనకు ఒక 2 డేస్ 4 డేస్ వరకన్నా నీళ్ళు బాగుంటాయి, ఎటువంటి వాసన కూడా రాదు. ఇది ఇట్లా వేసి పెట్టి ఫర్మెంటేషన్ చేయాలండి. ఫర్మెంటేషన్ చేస్తే ఒక 4 డేస్ అన్నా 2 డేస్ చేస్తే చాలు. లేదు మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటామంటే ఒక రాత్రంతా పెడితే సరిపోతుంది. నేను నా దగ్గర బనానా ఫర్టిలైజర్ ఉంటే అది 1 స్పూన్ వేసాను. దీంట్లో బనానా తొక్కలన్నా మీకు కట్ చేసి అదన్నా వేసుకోవచ్చు, చెడిపోయిన బనానాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు చింత చిగురు కడిగినాను చూడండి, ఇది కూడా పుల్లగా ఉంటాయి, ఇవి కూడా వేసేస్తాను. నీళ్ళు కూడా వేసేస్తాను దాంట్లో, చింత చిగురు నీళ్ళు. ఇప్పుడు ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి, ఆ ఆనియన్స్ పీల్స్ ఒక 2 గుప్పెట్లు అండి. అంటే దాంట్లో తెల్ల భాగం లేకుండా ఊకే ఆనియన్ పీల్స్ ఒకటే వేసుకోవాలి. దానికి ఆనియన్ పీల్స్ వేసాను. ఇట్లా బాగా కింద మీద చేసి అన్నీ వేస్తూ ఉండాలి, కింద మీద చేస్తూ ఉండాలి. ఆనియన్స్ పీల్స్ వల్ల మనకి మంచి ఫర్టిలైజర్, ఇవన్నీ కలిపితే మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. ఇప్పుడు నా దగ్గర బ్రూ ఒక పాకెట్ వేసేస్తున్నాను. లేకపోతే మన దగ్గర వాడిన టీ పొడి ఉంటుంది కదా, అదన్నా వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ 1 టీ స్పూన్ మనం వాడకపోయినా 1 స్పూన్ టీ పౌడర్ వేసినా సరిపోతుంది. చూడండి, దీంట్లోనే నేను తిని వేసిన తొక్కలు ఉంటాయి కదా, మ్యాంగో తొక్కలు, క్యారెట్ తొక్కలు, ఏమేమి తొక్కలు ఉన్నాయి అన్నీ వేసేయాలి దాంట్లోనే. నా దగ్గర ఇంకా సపరేట్గా ఒకరోజు అంతా నానబెట్టుకున్నాను, ఫర్మెంటేషన్ చేసుకున్నాను. ఇది పొటాటో తరిగినవి ఉంటాయి కదండి, చెక్కలు, అది వేసేసాను. అంటే మామూలుగా నేను సపరేట్గా పెట్టుకున్నాను, గులాబీ చెట్లకైతే అది బాగుంటుందని. దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసేసాను. పుల్లటి మజ్జిగ ఉంది నా దగ్గర, మిగిలిపోయింది పుల్లటి మజ్జిగ, దీనివల్ల కూడా మంచి కాల్షియం వస్తుంది. ఇవన్నీ చెట్లకు మంచి ఫర్టిలైజర్ అండి. ఇవన్నీ అన్నీ వేసేసి ఒక 2 డేస్ పెట్టుకోవచ్చు, ఒక 4 డేస్ పెట్టుకోండి. లేకపోతే ఎప్పుడు రెడీ చేసుకుంటే అప్పుడు రెడీ చేసుకోండి. అంటే ఎప్పటికంటే ఒక రోజంతా ఫర్మెంటేషన్ కావాలి ఏదైనా అంతే. ఇదైతే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను మొత్తం ఒక డ్రమ్కి వేసేస్తాను. ఇది చాలా ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు చూసి వేసుకోండి, ఎన్ని చెట్లు ఉన్నాయి మన దగ్గర. ఇది ఇంత అన్నీ వేసాను కాబట్టి మొత్తం ఒక డ్రమ్కి, పెద్ద డ్రమ్కి అంతా ఇది మొత్తం వేసేసి పెద్ద డ్రమ్కి వేసేస్తాను. ఇప్పుడైతే నేను ఒక బకెట్లో వేసి చూపిస్తాను. ప్రజెంట్గా ఒక డ్రమ్కి అయితే వేసుకోవచ్చు. ఇది కింద మీద చేసి మొత్తం పెట్టేసేయాలి, ఒకరోజు అంతా పెట్టేసేయండి. ఇది మంచి ఫర్టిలైజర్ రెడీ అయిపోయిందండి. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మన చెట్లకి ఏమేమి అవసరమో అన్నీ నా దగ్గర. ఇప్పుడు ఇది వాటర్ మిలన్వి కొంచెం ఉంటే తరిగి వేసేస్తాను చూడండి. ఇది కూడా మంచి ఫర్టిలైజర్ అండి. మామూలుగా దానికి మిక్సీ చేసి అది వేరే ప్రాసెస్ ఉంది, అది వేరే చూపిస్తాను ఎప్పుడన్నా. ఇదైతే ఇట్లా చేసేసాను. ఇప్పుడు నేను ఒక బకెట్ తీసుకున్నాను, ఆ బకెట్లో మొత్తం ఈ వాటర్ అంతా వడగట్టేస్తున్నాను. వడగట్టేసి మొత్తం ఇట్లా ఏం కింద పడకుండా ఒక జల్లెడ పెట్టుకొని ఆ మొత్తం దాంట్లో వేసేసి నీళ్ళు, ఇంకొక జగ్గు కూడా దాంట్లో నీళ్ళు వేసి మళ్ళీ
వేసేయండి కింద ఏం లేకుండా. ఇది వేస్ట్ కాదండి, ఇది ఇంకా ఒక 2 టైమ్స్ పనికొస్తుంది మనకి. అన్నీ ఫ్రెష్ తరిగినవన్నీ వేసుకుంటూ వచ్చినాం కదా మనము రోజు. ఇంకా ఒక 2 డేస్ అన్నా వాడుకోవచ్చు దానికి. మళ్ళీ నీళ్ళు వేసి ఫర్మిటేషన్ చేసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక బకెట్ వచ్చింది నాకు. ఈ బకెట్తో మళ్ళీ ఒక 10 బకెట్స్ వేసుకోవాలండి. నేనైతే కొంచెమే చేస్తున్నాను, ఇది చాలా ఎక్కువ హెవీగా ఉంది కాబట్టి ఫెర్టిలైజరు ఒక డ్రమ్కి అంతా వేసేటట్టు వేసుకోండి మీరు. మొత్తం ఒక బకెట్ అంతా నింపేసేయాలండి. ఇది పెద్ద డ్రమ్ ఉంటే డ్రమ్కి వేసుకోండి, ఒక డ్రమ్ అంతా సరిపోతుంది. ఇది చాలా చిక్కగా ఉంది. ఒక జగ్గు తీసుకున్నాం అనుకోండి, ఒక జగ్గుకి 10 జగ్గుల నీళ్ళు వేసుకోండి, కరెక్ట్ 10. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు తీసుకుంటే చిన్న గ్లాస్తోని ఒక 10 గ్లాసులు వేసుకోండి. అంటే దీని క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది, ఇంకా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు మనకి. నేనైతే ఇప్పుడు ఒక బకెట్ తీసుకున్నాను. కలిపి నీళ్ళంతా ఒక బకెట్ తీసుకొని ఒక చెట్టుకి అట్లా వేసి చూపిస్తాను చూడండి మీకు. ఇదైతే నేను వేరే దాంట్లో ఇంకా మార్చాను, ఇప్పుడు దగ్గరగా వాటర్ లేవు కాబట్టి ఈ బకెట్లో వేసాను నేను. మీరైతే ఒక డ్రమ్కి వేసుకోండి, సరిపోతుంది మీకు. ఇది పారేయాల్సిన అవసరం లేదండి, దీంట్లోనే ఒక 2 సార్లు నీళ్ళు వేసి ఇంకా 2 డేస్ కూడా వాడుకోవచ్చు. ఇక వేసేటప్పుడు దీంట్లో ఒక గుప్పెడు లేకపోతే 2 గుప్పెళ్ళు మన దగ్గర బెల్లం ఉంటుంది కదా, ఏ బెల్లమైనా ఆ బెల్లం ఒక 2 గుప్పెళ్ళు వేసేసేయండి. దానికి ఎట్లాంటి చెడు వాసన రాదు, ఇంకా మంచి ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు ఇది పెద్ద చెట్టు ఉంది చూడండి, అంజీర్ చెట్టు, దీనికైతే ఒక మగ్గు చేస్తున్నాను నేను. చిన్న చెట్లు అయితే ఒక గ్లాస్ సరిపోతుందండి. మన దగ్గర ఎన్ని చెట్లు ఉంటే అన్నిటికీ వేసుకోవచ్చు. మార్చి ఒక 2 డేస్కి, లేకపోతే మీరు సపరేట్గా చేసుకోవాలంటే ఒకసారి బనానా ఫర్టిలైజర్ చేసుకోండి, ఇట్లా నీళ్ళల్లో నానబెట్టి. ఒకసారి ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్ చేసుకోండి. ఇదైతే ఆల్ మిక్స్ ఫర్టిలైజర్ అండి, చాలా రిచ్ సమ్మర్ ఫర్టిలైజర్, లిక్విడ్ సమ్మర్ ఫర్టిలైజర్ అండి, చాలా బాగుంటుంది. చాలా అంజీలు అయితే నాకు చాలా వస్తాయండి, అన్నీ బాగా వస్తాయి నా దగ్గర. సరే ఫ్రెండ్స్.